స్థానిక శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారి రాకతో ఆ నియోజకవర్గం పేరు మోత మోగిపోతుంది. అప్పులు వాళ్ళు వెంట పడుతుంటే ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉద్యమంలోకి ఎంటర్ అయ్యాడు. దారుణంగా విషం జిమ్మిన కొలికిపూడి వీడియోస్ ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేవు? ఆ వీడియోస్ బట్టలు ఓడదీస్తాంతా నిన్ను. ఎవడో నువ్వు చెప్తావు. టీడీపీ 2024 ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చే నాటికే మీ బావ వైసీపీ కోవర్ట. పబ్లిక్గా మీ విజిల్ ఛానల్ సుభాకర్ గారి ముందు కూర్చొని చెప్తున్నాను నేను. 100% వాస్తవం ఇది. ఎమ్మెల్యేగా గెలవటం, తన ఓటు తాను వినియోగించుకోకుండా చట్టసభల్లో కొనసాగే వ్యవహారం. ఈ ఎలక్షన్ కమిషన్ ఓట్ చేయని వ్యక్తికి పనిష్మెంట్ ఏమిస్తుంది? ఈ చాలా మంది దగ్గర మీ బావగారు కలెక్షన్ చేశారు అనే దాంట్లో నిజం ఉందా? ఒక 10 రూపాయలు ఎవడన్నా ఇస్తే వాడి ఫోన్ ఎత్తే పని లేదండి. నేను ఇది అబద్ధం చెప్పడం కాదండి. TV5 ఆండ్రియా గారిని, మహానీస్ వెంకన్న గారిని అడగండి. ఈయన వాగ్దానం చేస్తాడు, నేను తీసుకురావాలి డబ్బులు. ఎందుకు ఆ రైతు వార్నింగ్ ఇచ్చాడు అట్లా? ఆ మహిళా రైతు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఆ డబ్బులు ఇవ్వని కారణంగా ఈ బెల్ట్ షాపుల మీదకి ఆయన ఒకరోజు ఉద్యమంలాగా వెళ్ళిపోయి ఆ వీడియోస్ రిలీజ్ చేసింది. అతను చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. చెప్పేది చెయ్యడు, అతను చేసేది చెప్పడు. చిన్ని గారి ఆఫీస్ వేదికగా జరుగుతుంది అనే ఆరోపణలు నిజమెంత? ఏది చేసినా స్వార్థంతో చేస్తాడండి. సమాజం కోసం ఏమీ చేయడు అతను. కొలికిపూడి శ్రీనివాసరావు గారికి లోపల కమ్మ కులం వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది అంటారు. అసలు కులం లేదు అతనికి, అంతే. అతను చెప్పిన విషయం అది. వివక్ష చూపించడం అనేది అమానవీయ కోణం కదా. వివక్ష ఎదుర్కొన్నాడని ఎవరు చెప్పారు? అతను చెప్తే మీరు విన్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వాస్తవానికి. గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అన్నాడు, అన్నీ చేశాడు. బాబు గారికి తెలిసినా కానీ సీట్ ఇచ్చాడంటే. కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఇది వైసీపీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఉద్యమం కోసం రిజెక్టెడ్ పీస్ని తీసుకొని సింహాసనం ఎక్కించారు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక వార్తల్లో కనిపించే ఒక నియోజకవర్గం తిరువురు నియోజకవర్గం. అభివృద్ధిలోనా, మోడల్ నియోజకవర్గమా, వినూత్న కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన నియోజకవర్గంగా వార్తల్లో నిలవటం కాదు, వివాదాస్పద వ్యాఖ్యలతో అనునిత్యం ఒక నెల రోజులు నిశ్శబ్దంగా ఉంటే తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అంటే తుఫాను రాబోతుందన్నమాట అన్న సంకేతాలు ఆయన చుట్టూ ఉండేవాళ్లే వ్యక్తపరుస్తూ ఉంటారు. అధికార పార్టీని ఇబ్బందుల్లోకి అనునిత్యం ఆయన వ్యాఖ్యలు ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి. తిరువురు నియోజకవర్గం అనేది ఒకటి ఉంది అనేది బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాలకు సంబంధించి, ఉమ్మడి కృష్ణా జిల్లా కాకుండా తదిమ ప్రాంతాలకి ఇది ఒక నియోజకవర్గం అనేది పెద్దగా సామాన్య ప్రజలకి తెలిసే పరిస్థితి లేదు అంతకుముందు. కానీ స్థానిక శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారి రాకతో ఆ నియోజకవర్గం పేరు మోత మోగిపోతుంది. అయితే అక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్లో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆయన నేపథ్యం ఏంటి? ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళితే ఆ డాక్టర్ ఆ పేషెంట్ యొక్క హిస్టరీని కూలంకుషంగా పరిశీలించి శారీరకంగా, మానసికంగా పరిస్థితులు ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి అనే దానికి సంబంధించిన అనుభవాలు మొత్తాన్ని క్రోడీకరించి ఆ వ్యాధికి మందు కనిపెట్టేదానికి ఒక డాక్టర్ హిస్టరీ ఏ విధంగా అయితే పరిశీలన చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఇక్కడ వివాదాస్పద ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన గతం, మనోగతం, మనెవ్వరికీ తెలవని విషయాల్ని ఆయనతో పాటు చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, ఆయనకి బావగారైనటువంటి ఇంకొక వ్యక్తి, ఇద్దరు విజిల్ స్టూడియోలో కొలికిపూడి శ్రీనివాసరావు గారి మనోగతాన్ని, అతని పాస్ట్ హిస్టరీని ప్రజలకు సవివరంగా వివరించడానికి, తెలియజేయటానికి
విజువల్ స్టూడియోకి వచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు. భుజంగ గారు నమస్కారం అండి. నరేంద్ర గారు నమస్కారం. మీకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ఉన్న ఆ బంధం వివరిస్తారా? 1988 మేము ఇంటర్మీడియట్ తాడికొండ చదివే సమయంలో శ్రీనివాసరావు గారు మేము ఇంటర్మీడియట్ ఒకే క్లాసులో స్టార్ట్ చేసి 91 డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు మేము అక్కడ స్నేహితులుగా ఉన్న పరిస్థితులండి. ఆ తరువాత అమరావతి రాజధాని కోసం రైతులు బయటకు వచ్చి, మహిళా రైతులు కానివ్వండి, వ్యవసాయ కూలీ రైతులు కానివ్వండి, రాజధాని కోసం భూములు ఇచ్చి మా ఆక్రందన ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే తరుణంలో శ్రీనివాస్ గారు ఆ ప్రాంతంలో మొదటిసారిగా పెదపరిమి అనే గ్రామంలో రైతులు మీటింగ్లో చూసి అతను మాట్లాడిన తీరుకి రైతులందరూ కూడా చాలా రైతుల పక్షాన బాగా సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తి అని చెప్పి తుళ్ళూరు పంపించడం జరిగింది. ఆ తుళ్ళూరుకు వచ్చిన నేపథ్యంలో నాకు ఫోన్ చేశాడు. భుజంగరావు ఎక్కడ ఉన్నామంటే, నేను ఇట్లా గుంటూరులో ఒక లీగల్ ఆఫీసులో నేను అప్పుడు వర్క్ చేస్తూ ఉన్నానండి, నేను తుళ్ళూరు వచ్చాను అనటంతో నేను హుటాహుటిన గుంటూరు నుంచి తుళ్ళూరు వచ్చాను సార్. అక్కడ జనం మహాసముద్రం ఉన్నట్టున్నారు. ఆ వేదికపై నుంచి శ్రీనివాసు మాట్లాడిన మాటలో రైతు పక్షాన ఇటు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం నుంచి శ్రీనివాస్ గారితో కలిసి మా కుటుంబాలని, మా వృత్తిని మొత్తం వదిలేసి ఆయన ఈ ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మేము అతనితో నీడలాగా ప్రయాణించాం. ఈ ప్రయాణంలో మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. చాలా సమస్యలు వచ్చినా కూడా అతన్ని మేము నిలబెట్టాలి గెలిపించడానికి అనే దృక్పథంతోనే మిత్రుడితో కలిసి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత క్యాంపెయిన్లో తిరుపతికి కాలినడకన పోయేటటువంటి కానివ్వండి, ఇటు చిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అతనితో ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం చేస్తున్న తరంలో ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఇట్లాగా కాంట్రవర్సల్గా మాట్లాడే సందర్భంలో కూడా మేము ఇది కాదు బాబాయ్ అనుకుంటూ మేము దాన్ని సరిచేసుకుంటూ చెప్తే సరే అనేవాడు, కానీ అట్లానే ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఆ సందర్భంలో ఏలూరులో శ్రీనివాస్ గారితో మేము వెళ్ళినప్పుడు ఇక్కడ రాజధానిలో చేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా ఏలూరు పక్కన ఒక పల్లెటూరుకి వెళ్తే ఒక మహిళా రైతు కాళ్ళ మీద పడి ఈ రోజున రాష్ట్రంలో మాకు మహిళలకి రైతుల పక్షాన నిలబడ్డామని చూసిన సందర్భం, నన్ను రైతు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడుతున్నాడో నేను ఆ సందర్భాన్ని చూసి, ఇటువంటి సందర్భంలో మిత్రుడు నిలబడటం ఆనందం వేసిందండి. ఆ ఆనందంతోనే అతను సీటు వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలల అతను చేసే అడుగులో కూడా మేము అడుగేస్తూ అతనితో ప్రయాణం చేస్తూ మేము అతన్ని ఎమ్మెల్యే వరకు తీసుకువచ్చిన. ఆ ఎమ్మెల్యే సీటు వచ్చిన తర్వాత అతన్ని నిత్యం మేము ఎక్కడ పడుకున్నాం, బస్ స్టాండింగ్లో పడుకున్నామో ఎక్కడెక్కడ పడుకున్నామో కూడా అతను ఏనాడు ఎక్కడ ఉంటున్నారు ఏందని మమ్మల్ని పట్టించుకోవాలా. సో మా మిత్రుడేగా అంటూ ఉండేవాడండి. మధ్యలో ఈ క్యాంపెయిన్లో, బాబాయ్ నేనంటూ రేపు గెలిస్తే మనందరికీ మంచి, మన కుటుంబాలని బాగు చేసుకుందాం, ఆ తర్వాతే మిగతాది డెవలప్ చేద్దామని మేము కూడా చాలా కలలుగా అన్నాం. తిరువురికి ఇప్పటివరకు ఒక గట్టి సమర్థుడైనటువంటి లీడర్ రాలేదేమో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంచి గళం ఉన్న నేతను ఎన్నుకున్నారని చెప్పి మేము అదే నేపథ్యంలో సంతోషపడి గెలిపించామండి. ఆ క్యాంపెయిన్లో కొంచెం ఆర్థికంలో సమకూర్చే విధానంలో మిత్రుడితో కలిసి నేను కూడా ప్రయాణం చేశాను.
నేను 1-2 సార్లు తీసుకెళ్ళి కొంత అమౌంట్ని అక్కడ కొంత ఎన్ఆర్ఐస్తో కలిసి ఉన్న సందర్భం కూడా ఉన్నాయి. అయిపోయినాయి, గెలిచాడు, మాకు చాలా సంతోషాలు, మేము గెలిచినట్టుగా సంబరాలు చేసుకున్నాం. గెలిచిన తరువాత ఆ డబ్బు తీసుకునే సందర్భంలో ఎన్ఆర్ఐస్తో తను ఇవి మరలా మీకు రిటర్న్ ఇస్తాను అనేటటువంటి సందర్భాలు వాడాడని నాకు తెలిసింది. మరి వీళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఏంటి సార్ భుజంగరావు గారు, మరి సార్ గెలిచారు కదా, కొంచెం ఏదన్నా అమౌంట్ అడ్జస్ట్ చేస్తే మన బిజినెస్లో కొంచెం సర్దుబాటు అవుతుందని చెప్తే, ఫోన్లు చేస్తున్నాము, ఏంటి విషయం అని అడిగినప్పుడు సందర్భం ఇది, మరి మన అమౌంట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళు అడుగుతున్నారంటే దట్స్ ఆల్. అది లాస్ట్ అండి. తర్వాత మా ఫోన్లు తీయలేదు. మేము ఎన్నోసార్లు ఆఫీస్కు వెళ్ళాము, ఎందుకు వచ్చారని మమ్మల్ని అడగలేదు. మేము ఎందుకు ఉన్నామని ఎవరితో కనీసం వాళ్ళ ఎమ్మెల్యే పేషీల్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాతో మాట్లాడించలేదు. చివరికి డబ్బులు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐస్తో కూడా మాతో వచ్చి అతను ఎదురు గంటలు నుంచుంటే వాళ్ళని కనీసం రెస్పెక్ట్ కోసం అంటే ఏంటి సార్ వచ్చారని అనలేని సందర్భంలో చాలా బాధపడ్డారు. దాన్ని అంతటితో ఆ సమస్యకి మేము చాలా బాధపడి, ఇప్పటికీ అతను మా ఫోన్లు తీయటం కానీ మాతో మాట్లాడే సందర్భం లేదు. వాళ్ళైతే ఎన్ఆర్ఐస్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన మేము ఏమీ చేయలేక, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి, లోకంలో డైనమిక్ లీడర్గా లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తితో యువతలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానంలో వెళ్తుంటే, ఈ వయసులో కూడా చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్ళి ఒంటరిగా వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని కూటమి ప్రభుత్వం చూస్తుంటే, ఈ విధమైనటువంటి విధానాలతో పార్టీకి మరి పార్టీ క్యాడర్ కూడా నష్టం జరుగుతుందని మేము చాలా మనస్తాపం చెబితే, ఈ విషయాలు పార్టీలో ఎక్కడ జరగకూడదు, పార్టీకి నష్టం జరగకూడదు అనే నినాదంతో ఈ రోజున మా విజిల్ ఛానల్ వారు మమ్మల్ని ఇన్వైట్ చేయటం, వారు ఎంతో స్ఫూర్తిదాయకంగా మమ్మల్ని ఈ విధానంలో నడిపించి చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఆయన చిన్ననాటి స్నేహితులు, ఆయన గెలుపు కోసం స్నేహితుడు గెలుపు అంటే మీకే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అన్నట్టు పగలరాత్రి కష్టపడ్డారు. అవును సార్. దానికి తోడు ఆర్థిక వనరులను కూడా అది ఎలక్షన్ కోసం బదులులాగా అప్పులాగా సహాయం చేశారు మా మిత్రులు కలిసి, మీరు అడ్డం ఉండి. దాంట్లో నరేంద్ర గారిది కీలక పాత్ర. ఆయన గారు గెలిచిన తర్వాత ఆయన మీ ఫోన్కి స్పందించకపోవటం, మీరు స్వయంగా ఆఫీస్కి వెళ్ళినా సరే పలకరింపు ఎరా బాబాయ్ అని అనకపోవటాన్ని ఆ సెకండ్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధ వేసింది సార్. ఎంత బాధ అంటే, అసలు ఏంటి ఈ మా మిత్రుడేనా విధంగా చేస్తుంది, ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు, అసలు ఏంటి ఇతని విధానాలు ఏంటి, అయ్యో పార్టీ ఎంతో అతని యొక్క మాటల్ని, అతని యొక్క రాజకీయ మీడియా ప్లాట్ఫామ్ మీద అతను ఎంతో చైతన్యవంతంగా మాట్లాడేట విధానాలు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది, మేము కూడా సంతోషపడ్డాం సార్. కానీ అతను ప్రవర్తించిన తీరు మమ్మల్ని కనీసం విష్ చేయటం తర్వాత సంగతి, మా రెస్పాన్స్ కాకుండా తర్వాత అయినా ఫోన్ చేసి బాబా మీరు వచ్చారు, అప్పుడు నేను మాట్లాడలేకపోయాను, ఇది విషయం మాతో సంప్రదించలేకపోవటం చాలా బాధ వేసింది సార్. అసలు మేమైతే ఒక్కోసారి మమ్మల్ని కూడా కొడతారేమో ఈ అప్పుల వాళ్ళు మమ్మల్ని, మేము అసలే చాలా ఆర్థికంగా మేము నలిగిపోయి ఉన్నామండి, ఈ సందర్భంలో వచ్చి ఏదన్నా అప్పుల వాళ్ళు మమ్మల్ని బయటికి లాంటి ఏంటి, ఈ విధానాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు, అతను ఎందుకు ఇట్లా మారాడు అనేది ఇప్పటికీ మాకు అర్థం కాని సమస్య సార్. సరే, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం అది పక్కన పెడితే, ఇది చిన్ననాటి స్నేహం. ఈ స్నేహధర్మంగా ఆయనకున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ ఇబ్బందులు మీతో డిస్కస్ చేయొచ్చు, దానికి కొంత సమయం తీసుకోవచ్చు. అసలు ఆ కమ్యూనికేషన్ పూర్తిగా తెంపుకోవటాన్ని మీరేమనుకుంటున్నారు? రాజకీయంలో ఒక వరంలా వస్తుందండి, మెరుపు తీగలాగా ఎవరో దేవుడు భగవంతుడు ఇస్తాడు మనకి. శ్రీనివాసరావు గారికి అసలు అతను ఎవరు, అతని నేపథ్యం ఏంటి తెలియకుండా తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు ఆయన మీద ఉన్న వాగ్దాటి నేపథ్యం పార్టీకి ఉపయోగపడుతుందని అతన్ని రాజకీయంలో తీసుకొస్తే, ఈ రోజున అతని వల్ల 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానండి, ప్రతి
అట్టడుగున వర్గాల వారు చాలా భయంకరమైనటువంటి విధానాలు విమర్శిస్తున్నారు సార్. ఇది అతను కరెక్ట్ కాదు, పందా మార్చుకోపోతే శ్రీనివాసరావు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటాం సార్. నందు గారు, ఏదైతే ఇప్పుడు భుజంగరావు గారు చెప్పిన స్టోరీలో మీ బావగారి నేపథ్యం, ఆయన ప్రజలకి మీడియా ద్వారా చెప్పే ఆదర్శ ప్రవచనాలు, నిజ జీవితంలో వాస్తవాలు, ఆయన చెప్పేదానికి వెనకమాలు చేసేదానికి పొంతన ఉందా లేదా అనేది 1-2 చెప్పండి. అట్లాగే మీ బావగారు అసలు మొన్న ఎన్నికల్లో ఓటే వెయ్యలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. అసలు ఓటు అనేది తన ఓటు హక్కును తాను వినియోగించుకోకుండా ఎమ్మెల్యేగా గెలవటం, చట్టసభల్లోకి ఓటు వేయకుండా తన ఓటు తాను వినియోగించుకోకుండా చట్టసభల్లో కొనసాగే వ్యవహారం, మీరు ఆడిటర్గా, లాయర్గా ఆయనతో మీ అనుభవాలని, మీ బావగారితో మీకున్న అనుభవాలని పంచుకుంటారా? 96 నాకు పరిచయం అండి కొలికిపూడి శ్రీనివాస్ గారు. నా మ్యారేజ్ అయిన 6 నెలలకి పరిచయం అయ్యాడు, బాగా వెరీ క్లోజ్ అయ్యారు. ల్యాండ్ ఫోన్స్ అండి అప్పట్లో. ఏదో బయటికి వెళ్ళినాక ఇంటికి కాల్ చేశాడు, మా బావ లేడంటే, లేడీ శ్రీను బయటికి వెళ్ళాడంటే, సరే ఒకసారి బావగారు రాగానే కాల్ చేయించండి. ఏంటి పని అంటే, నేను బావగారితో చెప్తానులే అన్నారు. నేను వచ్చిన తర్వాత ఇట్లా శ్రీను ఫోన్ చేశాడు అని మా మిస్సెస్ చెప్పగానే, సరే మళ్ళీ కాల్ చేస్తే, బావా నేను అకాడమీ పెట్టుకుంటున్నాను, నాకు ఒక 5,000 రూపాయలు కావాలి, అవసరం బావా సర్దాలి అన్నాడు. బేసిక్గా అండి నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన దగ్గర నుండి అప్పు చేసి సమాజ సేవ చేస్తాను నేను. పెద్ద బ్యాడ్ హ్యాబిట్, స్టిల్ ఇప్పటికీ కొనసాగుతుంది అది. 5,000 ఏముందిలే అని చెప్పేసి శ్రీను రా అన్న. హైదరాబాద్ నుంచి వచ్చాడండి, 5,000 తీసుకుని వెళ్ళాడు. ఏ సంవత్సరం అండి? 96 మే, నాకు బాగా గుర్తండి. ఆ రోజుల్లో ఎకరం పొలం 15,000 తుళ్ళూరులో. అది ధర్మల ప్రతి సంవత్సరం తిరుగుతున్నాను. ఇతని జీవితంలో ప్రపంచానికి తెలిసిన కొలికిపూడి శ్రీనివాస్ వేరండి. నరేంద్రకి తెలిసిన కొలికిపూడి శ్రీనివాస్ ఎవరికీ తెలియదు, ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. మధ్యలో ఒక 10 years బ్యాక్ మా ఇంటి ఎదురే కేఎస్ఆర్ అకాడమీ అని చెప్పేసి ఒక కళ్యాణ మండపంలో ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టాడు. మన ఇంటి ఎదురే కదా అని చెప్పేసి మొత్తం భోజనాలకి అరేంజ్ చేసి నా వైఫ్ చేసి, నేను ఎక్కడికి బయటకు వెళ్ళాను, సరే మీరు కానీ ఇంట్లో మీరు తినండి, నేను వచ్చేస్తాను తర్వాత. వీటన్నిటికంటే బిఫోర్ అండి ఇతనికి పెళ్లి కాల. పెళ్లి కాకుండా ఇప్పుడు ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. మాకు పెళ్ళయింది కొత్తలో. ఎవరైనా రానిస్తారండి పెళ్లిగాని అమ్మాయిది, పెళ్లిగాని అబ్బాయి ఇంటికి? నేను రానిచ్చాను, అయిపోయింది. ఇంక తర్వాత ఇతను జర్నీ, భావాలు మంచి భావాలండి, అంబేద్కర్ భావాలు మనతో చెప్తాడు, బట్ ఆచరించాడు. మాకేంటంటే ఇంకా పచ్చకామెలు కమ్మేసింది, కొలికిపూడి కామెలు కమ్మేసింది నన్ను, ఎక్సెప్ట్ నరేంద్ర అనేవాడిని. 100 మంది చెప్తారండి, అరే మీ బావ కరెక్ట్ కాదురా అని. ఎవడో నువ్వు చెప్తావు అంటే. ఇతని జర్నీ, పొలిటికల్ జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడండి, బట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు దూరం పెట్టారు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతనికి సముచిత స్థానం ఎందుకు కల్పించలేదు? ఇతని మెంటాలిటీ వాళ్ళు గమనించారండి, మనం గమనించలేకపోయాం. ఒక్క రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ప్రజారాజ్యం చిరంజీవి గారు, అరవింద్ గారు పక్కన పెట్టేశారు. ప్రజారాజ్యం చిరంజీవి గారు, అరవింద్ గారు కూడా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యారు. ఇతను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారని గుంటూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేగా పని ఫస్ట్ ఎంపీ అండి. చిరంజీవి గారు గుంటూరు జిల్లా పర్యటనలో వారం రోజులు చిరంజీవి గారు గుంటూరు జిల్లాలో పనిచేస్తే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతిరోజు ఫుల్ పేపర్ యాడ్ ఇచ్చేవాడు. దానికి డైరెక్షన్ కొలికిపూడి శ్రీనివాస్ గారు. తర్వాత ఎంపీ సీటు ఇస్తామని వాగ్దానం చేసి ఇవ్వకపోయిన సందర్భంలో అరవింద్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఫైట్ చేసి, నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకో చోట తెచ్చుకుంటానని చెప్పి అప్పుడు టీడీపీలో పెద్దవాళ్ళని పట్టుకొని వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంట్ సీటు రావడానికి కృషి చేసిన వ్యక్తి. పార్లమెంట్ సీటు ఎంపీ గారు గెలిచిన తర్వాత మ్యాక్సిమం 1 month కూడా వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర ఇతను వర్క్ చేయలే. సార్ పక్కన పెట్టేశారు వేణుగోపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత జనసేన దగ్గర కూడా రానిలా ఇతను ప్రయత్నం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగింపు పైన వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు బేస్ వాయిస్ కావాలి, ఎవరైతే బాగుంటుందంటే అందరూ కొలికిపూడిని సజెస్ట్ చేశారు. మీరు వెనక్కి వెళ్ళి గమనించండి, శ్రీనివాస్ గారు అక్కడ కూర్చొని వాయిస్ ఇచ్చారు ఆ పైన ఆవిష్కరణ సందర్భం. అయిపోయింది. బాగా ఎక్స్పెక్ట్ చేశాడు 2019లో డెఫినెట్గా నాకు సీటు వస్తుంది అని. 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం
ప్రభుత్వ విధానాలని, ఆఖరికి కియా కంపెనీని అనంతపూర్లో కియా కంపెనీ పెట్టడం అనేది తండ్రి కొడుక్కి 1,00,000 కోట్లు దోసిపెట్టే స్కామ్లో భాగం అని కూడా ఒక దారుణమైన ఆరోపణలు ఆ సందర్భంలో చేసింది. ఖచ్చితంగా అండి. ఇతను చేసే ఆరోపణలన్నీ కూడా ఇతను ఎందుకు చేస్తాడంటేనండి, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, అందరూ నా మాట వింటారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు ప్రతి ఒక్కరి మీద. గుడ్డగాల్చి మొహం మీద వేస్తాడు. మీడియాలో ఫోకస్ అవ్వాలి, ప్రతిరోజు మీడియాలో ఉండాలండి. ఇతని బేసిక్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు మీడియాలో ఉండాలి. అది మంచి మాటలతో ఉన్నాడు. ఎలిగేషన్స్ 2014 నుంచి 19 వరకు అసలు ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలుగు జాతి కీర్తి పతాకం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క సెకండ్ కూడా సార్ మంచివారు లేదా మంచి పని చేసిన అప్రిషియేట్ చేసిన రోజు ఏదీ లేదండి. కొన్ని వందల వీడియోస్ సాక్షి టీవీలో కూర్చుని దారుణంగా విషం జిమ్మిన కొలికిపూడి వీడియోస్ ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేవు ఆ వీడియోస్? ఇతను ఎప్పుడైతే నాకు బ్యాడ్ వస్తుంది అనుకుంటాడో, రీసెంట్గా ఎమ్మెల్యే సీటు ఇచ్చిన తర్వాత మీలాంటి పెద్దలను పట్టుకొని ఆ ఛానల్స్ వాటిని మొత్తాన్ని డిలీట్ చేయించుకున్నాడు వెళ్ళి. అవి డిలీట్ అయినా కూడా టెన్షన్తో ఉండిపోయాడు. అరే నాకు ఎమ్మెల్యే సీట్ ఎక్కడ, మీరు చెప్తే నమ్మరండి సార్, బీ ఫార్మ్ ఇస్తారో ఎవరో అని టెన్షన్తో చచ్చిపోయాడు. మేమే ప్రత్యక్ష సాక్షి. బీ ఫార్మ్స్ ఇస్తున్నారు రండి, నేను అందరికీ కబుర్ చేస్తే మా శ్రీనివాస్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. బీ ఫార్మ్ తీసుకున్న దాకా కూడా టెన్షన్. గతంలో 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పార్టీని, టీడీపీ ప్రభుత్వ పాలసీలని దుమ్మెత్తిపోసిన కొలికిపూడి శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో బీఫామ్ తీసుకునే ముందు అదే సాక్షి మీడియాలో వాళ్ళ వెబ్లో కానీ వాళ్ళ యూట్యూబ్ ఆల్రెడీ పబ్లిష్ అయినాయి, అవి డిలీట్ చేయటం అంటే ఈ బీఫామ్ తీసుకునే నాటికి ముందే వైసీపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ డిలీట్ చేయటం అర్థం, ఆ టచ్లోకి వెళ్తేనే కదా ఆ పని జరిగేది. 100% అండి. సో టీడీపీ 2024 ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చే నాటికే మీ బావ వైసీపీ కోవర్టా అనుకోవచ్చండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామ్ గోపాల్ వర్మ గారిని నరికి తెస్తే సమ్ అమౌంట్ ఆఫర్ చేశారు కదా, దానికి గాను సిబిఐ ₹1 ఇస్తానన్నారు. ఆ కోట్ ఉన్నాయి ఆయన దగ్గర. అప్పుడు మేము ఉన్నాం కదా సార్. ఆయన ఒక ధైర్యం ఏంటంటే ఆయనకి, ఈయన వాగ్దానం చేస్తాడు, నేను తీసుకురావాలి డబ్బులు. పబ్లిక్గా మీ విజిల్ ఛానల్ సుభాకర్ గారి ముందు కూర్చొని చెప్తున్నాను నేను, 100% వాస్తవం ఇది. ఇతను వాగ్దానం చేసి బాబా రేపు డబ్బులు కావాలంటాడు. ఫోన్ చేస్తాడండి, బాబాయ్ నీకు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి, ఫ్లైట్ బుక్ చేయండి అని. నేను వెంటనే బాబాయ్ ఎట్లా ఢిల్లీ వెళ్ళాలంటే ఎమ్మటే క్షణాల్లో మేము ఏ సందర్భంలో ఉన్నా సరే రెడీ చేయాలి, ఇంక అది చేసేవాళ్ళం. అటువంటి సందర్భంలో అతనికి ఎక్కడ రిస్క్ లేకుండా పొలిటికల్ జర్నీ సాగాలి అనేది మేము అతనికి డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు కూడా మేమిద్దరం ప్రామిస్ చేసుకున్నామండి. అతను గెలిచే వరకు ఈ క్యాంపెయిన్లో అతని డబ్బులతో సింగిల్ కాఫీ కూడా తాగకూడదు మనము అని ప్రామిస్ చేసుకున్నాం. అదే మాట నిలబడ్డాం సార్, అట్లానే వర్క్ చేసాం. కాబట్టి అతను హీ విల్ గాట్ సక్సెస్. ఈ ప్రయాణం మీకు వ్యక్తిగతంగా, సొసైటీలో మీకున్న పరపతిని అడగంగానే ఈ అప్పు తీసుకొచ్చి ఇచ్చేదానికి మీ దగ్గర లేకపోయినా మీకున్న పరపతితో తీసుకొచ్చి అడ్డుపడే పరిస్థితి, అది మీకు మీ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఉంది అని ఎందుకు అనుకోలేకపోయారు? అసలు రాలేదండి, నాకు ఆ థాట్ రాలేదు సార్. నాకు ఆ థాట్ రాలే అసలు. ఎందుకంటే ఇతను చెప్పే మాటలు కానీ చేసే ఇది కానీ మాకు ఏమాత్రం అనుమానం రానివ్వలే. ఇతను అసలు బ్యాగ్స్ 50 lakhs. ఒకరోజు మన భుజంగ గారిని పంపించాను, అరే బాబాయ్ నాకు కొంచెం పని ఉందిరా, నేను వెళ్ళి 50 లక్షలు ఇచ్చి వచ్చాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకుని ఇచ్చిరారా అని. ఇంతకీ మీ బావ ఓటేశారా మొన్న ఎన్నికల్లో? ఎస్, నేను ఫస్ట్ మా బావకి సభాముఖంగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నానండి. తెల్లవారి పోలింగ్ స్టార్ట్ అనగా నైట్ 12:30, 1 అయిందండి. అక్కడే శ్రీనివాస్ గారి దగ్గరే ఉన్నాను నేను కూడా. బావా మరి మనం ఓట్ చేయాలి కదా, 5 గంటలకు బయలుదేరి వెళ్ళి ఫస్ట్ ఓట్ చేసుకొని మనం వచ్చేద్దామంటే, బావా కాదు మనం వెళ్తే ఇక్కడ తేడా జరిగిద్ది, సో మనం ఓట్ చేయకపోయినా పర్లేదు ఇక్కడే ఉందామని చెప్పేసి 6:30కి పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరాం ఇద్దరం. ఓకే, నేను డ్రైవింగ్, శ్రీనివాస్ గారు నేను యాక్చువల్ డ్రైవర్ ఉన్నాడు,
అంటే బావా కాదు, డ్రైవర్ తర్వాత వస్తాడు, మన వెనక వస్తాడు, నువ్వు తీసుకో డ్రైవింగ్ అన్నాడు. నేను పక్కన శ్రీనివాస్ గారు, వెనక శ్రీనివాస్ గారి తమ్ముడు కొడుకు, మేము ముగ్గురు కారులో బయలుదేరడం సెంటిమెంట్గా అయిపోయింది. ఒక అరగంట తర్వాత డ్రైవర్ వచ్చి జాయిన్ అయ్యాడు మాతో. ఆ క్షణం నా మనసులో ఒకటి అనిపించిందండి, ఈ ఎలక్షన్ కమిషన్ ఓట్ చేయని వ్యక్తికి పనిష్మెంట్ ఏమిస్తుంది, సామాన్యుడికి వాడు వేసాడో లేదో వాడు పట్టించుకోడు. ఇది నాకు ఎప్పుడు అనిపించిందండి, ఇతను 5 రోజులకి నేను ఇతని వాళ్ళకం కనిపెట్టానండి. ఇతను గెలిచిన 5వ రోజు నుంచి నేను దూరంగా ఉన్నా. 5 రోజులు ఒక 1 వీక్లో 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్. ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిపోయిందండి. నెక్స్ట్ డే నుంచి నేను సైడ్ అయిపోయాను. తిరువూరులో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించాడు. ఆ నెక్స్ట్ డే నుంచి నేను సైడ్ అయిపోయానండి. సైడ్ అయిపోయి అరే ఏంటి ఇతను ఓట్ చేయలేదు, ఇతను చేసే పనులు ఇలా ఉన్నాయి, ఇతన్ని అనర్హత వేటు వేయించాలి అంటే నేను ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి. ఆ రోజు నుంచి నేను వెతుకుతూనే ఉన్నానండి. ఒక శాసనసభ్యుడు ఓట్ చేయలేదు, ఇతనికి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? సో మంచి పనులు చేశాడు అంటే మాకు ఈ థాట్స్ రావండి. మేము ఇతనికి సపోర్ట్ చేయడానికి కూడా నాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్, భారతదేశ చరిత్రలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీని ఒక స్థాయికి తీసుకెళ్లాలనేది నా డ్రీమ్. విద్యారంగంలో కావచ్చు, గ్రీనరీలో కావచ్చు. దానికి ఆర్థిక వనరులు ఇవ్వడానికి నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ పెద్ద వాళ్ళు ఉన్నారండి. గెలిచిన 5వ రోజు మా ఎన్ఆర్ఐ మిత్రులు చెప్పింది ఏంటంటే సార్, 10 కోట్లు తీసుకెళ్ళి మైలవరం టు తిరువురు పైప్ లైన్ పెండింగ్ పడింది, ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి నరేంద్ర గారు ఎమ్మెల్యే గారి సహకారంతో, మీకు బిల్స్ వచ్చినప్పుడు మాకు రిటర్న్ చేయండి. కాన్స్టిట్యున్సీని భారతదేశ చరిత్రలో తిరువురు అంటే కొలికిపూడి అంటే తిరువురు అలా తయారు చేయండి. మీరున్నారు, మాకు భయం లేదు, ఎందుకంటే మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, మీకు ఆ విజన్ ఉంది, శ్రీనివాస్ గారి చేత చేయించే కెపాసిటీ మీ ఒక్కడికే ఉంది, మీ ఒక్కడి మాట శ్రీనివాస్ గారు వింటారు అని వాళ్ళంతా సపోర్ట్ చేశారండి మాకు. సరే, వెనక్కి వెళ్దాం కొంచెం. ఈ అమరావతి ఉద్యమం నేపథ్యంలో మొదటిసారి అమరావతి ఉద్యమం గురించి మాట్లాడటం టీవీ డిబేట్స్, తన ఇన్స్టిట్యూట్ అమరావతి ఉద్యమం కోసం నేను క్లోజ్ చేశాను అనే దాంట్లో నిజం ఉందా? పచ్చి అబద్ధం. ఇదే విషయంలో మీకు కూడా నేను పంపించానండి. విక్రమ్ పోలా గారితో కొలికిపూడి శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేశారు. నేను విక్రమ్ పోలా గారితో కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడాను. సార్, ఆయన మీడియా పరంగా ఛాలెంజ్ చేశాడు, ఉద్యమం కోసం అన్నీ వదులుకొని పోరాడిన వ్యక్తులు ఎవరు ఉంటారండి, నేను మాట్లాడతాను అన్నాడు. ఎవరు ఉద్యోగం వదిలేసి ఉద్యమం కోసం పోరాడడానికి మేము అతన్ని రమ్మనలేదండి. అతను ఎందుకు వచ్చాడనే దానికి నేను చెప్తాను సమాధానం. పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి అప్పులు వాళ్ళు వెంట పడుతుంటే ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉద్యమంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక బంగారు బాతులాగా దొరికింది ఉద్యమం అతనికి. బాగా ప్రెజర్ ఎక్కువైనప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు కలెక్షన్స్ కోసం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా అండి శ్రీనివాస్ గారికి చూడాలి, ఆయన వినాలి, నా ప్రతి దానికి సమాధానం చెప్పాలి. నేను గత 4 నెలల నుంచి ఆయనకి వాట్సాప్కి పెడుతున్నాను. నేను ఏదైతే మీతో మాట్లాడుతున్నానో అతని వాట్సాప్కి పెడుతున్నా. నేను వాళ్ళ ముందు వీళ్ళ ముందు చెప్పడం కాదు, డైరెక్ట్గా శ్రీనివాస్ గారి వాట్సాప్కి పెట్టే మెసేజ్లు. నేను నా వాట్సాప్ ఆయన వాట్సాప్ చాటింగ్ తీయండి, మీకు తెలుస్తుంది. అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న దశలో అక్కడ 2 జేఏసీలు ఉన్నాయి. ఒకటి రైతు జేఏసీ, ఒకటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాదయాత్రలకు సంబంధించి ఒక కమిటీ జేఏసీ. ఈ రెండింటిలో మీ బావగారి స్థానం లేకపోవడానికి కారణం ఏంటి? స్థానం ఇచ్చేవాళ్ళేనండి. ఒక 3 months తర్వాత ఏం జరిగిందనేది మాకెవరికి అర్థం కాల. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒక నైట్ ఏం చేశాడంటే, బావా మనం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎట్లా కాదు శ్రీను, సపరేట్గా ఒకటి పెట్టమన్నారు అని. ఇతను ఏదైనా సింగిల్గానే చెప్తాడు మాకు. చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే, బావా ఇక్కడ 2 ఉద్యమాలు నడుస్తున్నాయి కదా, 2 ఉన్నాయి, మనం దీంట్లో ఒకటి మనం తీసుకోవచ్చు కదా, మనకి ఇస్తారు కదా అన్న. అట్లా కాదు, బాబు గారు మనకి చెప్పారని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ భుజంగరావు గారిని, నన్ను, ఇప్పుడు తెలుగు యువత పార్లమెంట్ గుంటూరు అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ, మేము ముగ్గురు, ఇంకొక 2-3 ఫ్రెండ్స్ వేసుకొని విజయవాడ సిపిఎం భవన్లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అని ఒకటి స్టార్ట్ చేసేవాడిని. మాకు అప్పుడు అర్థం కాల. తర్వాత అలా ఇతనితో జర్నీ చేసే టైంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఎందుకు పెట్టాడరా అండి ఆరా తీస్తే, మందడానికి సంబంధించిన ఒక రైతు నాయకుడు, నువ్వు ఎక్కడ కనిపించినా సరే బట్టలు ఓడదీస్తాంతా నిన్ను అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అతను 11 గంటలకు రమ్మంటే ఇతను 10 గంటలకు వెళ్ళాడండి అతని దగ్గరికి. మాకు అర్థం కాలేదు ఎందుకు వచ్చింది. కాలక్రమేణా ఓహో సిచ్యువేషన్ ఇది. తర్వాత మేము వెనక నేపథ్యం ఏంటి, ఎందుకు ఆ రైతు వార్నింగ్ ఇచ్చాడు? అట్లా ఆడవాళ్ళ వ్యవహారంలో ఇతను తలదూర్చాడు. ఒక 2 ఆడవాళ్ళ మధ్య జరిగిన సంభాషణని ఇతను పబ్లిక్ చేశాడు ఫేస్బుక్లోకి, వీటిలో. ఆ సందర్భంలో ఆ మహిళా రైతు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. సూసైడ్ అటెంప్ట్ చేయటం మూలన ఏంటి అని తీస్తే ఫలానా. ఓకే, ఇతను కంగారుగా తత్తరపాటుతో గంట ముందే వచ్చాడు ఇతని దగ్గరికి. గౌరవించి నీకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాం, ఇంకొకసారి కనపడితే ఊరుకోమని. అది మొదలండి. ఏ ఉద్యమ సభలో కొన్నా
ఎక్కడ ఇతను స్పీచ్ ఇచ్చింది లేదు, పాల్గొంది లేదు. మేము అడిగేవాళ్ళం, బావ ఏంటి మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సభలకి వెళ్ళి మాట్లాడుతుంటే, కాదే బావ రండి అనేవాడు. సరే మేము అతను ఫాలోవర్స్వే కానీ అతన్ని కమెంట్ చేసేవాడిని, డబ్బులప్పుడే కమెంట్ చేసేవాడిని, ఎంత కావాలో చెప్పు అనేవాడిని. అంతకుమించి వేరే అతని నాలెడ్జ్ అట్లా ఉందనుకునేవాళ్ళం, అందుకని అతన్ని ఫాలో అయ్యేవాళ్ళం మేము. ఈ ఉద్యమం పేరుతో ఉద్యమం దశ ఆ కాలంలో ఈ చాలామంది దగ్గర మీ బావగారు కలెక్షన్ చేశారు అనే దాంట్లో నిజం ఉందా? 200% అండి. స్టిల్ ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడతాను. దానికి ఒక ఉదాహరణ చెప్తాను సార్ మీకు. పీక్ కరోనా, ఫస్ట్ కరోనా టైంలో ఇంకా రోజుకు ఒక 2-3 గంటలు రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇతనికి ఇంకా గొంతు మీదకి వచ్చేసింది ఫైనాన్షియల్ క్రైసిస్. ఇప్పుడు తెలుగుదేశం మహిళా సెక్రటరీ మన్నవ శారదాదేవి గారు సత్తెనపల్లి, వాళ్ళ పిల్లలందరూ యూఎస్లో ఉంటారు, వెంకటరామయ్య గారు రాజధాని ఉద్యమానికి ఒక మూల స్తంభాలు వాళ్ళిద్దరు కూడా మాకు. మరి వాళ్ళు ఎలా పరిచయం వారో తెలియదండి, వాళ్ళని డబ్బులు అడిగాడు. ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే మొన్న బావ ఎట్లా రాణిస్తున్నారు నిన్ను హైదరాబాద్ నుంచి అంటే, లేదు బావ నేను పర్మిషన్ తీసుకున్నానులే, నేను వస్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి వచ్చి అక్కడ సత్తెనపల్లి అన్నాడు. సరే నేను భుజంగరావు గారు రావిపాటి సాయికృష్ణ ఇటు నుంచి వెళ్ళామండి. అతను వచ్చాడు, 1-2 గంటలు మేము సభలో మాట్లాడాము అందరము. తర్వాత మేడం గారు వాళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు, తిన్నాము. తెల్లారే 3 లక్షల క్యాష్ తీసుకుని వచ్చాడు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి చెప్పింది ఏంటి, 4 నెలలు ఇస్తానమ్మా అన్నారు. వారం పోయింది, నెల పోయింది, 2 నెలలు పోయింది, డబ్బులు ఇవ్వకపోతుంటే వాళ్ళు భుజంగరావు గారికి కాల్ చేశారండి. భుజంగరావు గారు ఇట్లా శ్రీనివాస్ గారు ఫోన్ ఎత్తట్లేదండి, మాకేం వారం నాడు మేము వేరే చోట తెచ్చాము, అవి కాస్త చూడండి అంటే విసిగించి 6 నెలలకో 7 నెలలకో వాళ్ళకి డబ్బులు అందజేయడం జరిగింది. ఒక 10 రూపాయలు ఎవడన్నా ఇస్తే వాడి ఫోన్ ఎత్తే పని లేదండి. 10 రూపాయలు ఇచ్చి వాడి ఫోన్ ఇంకెత్తడు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు ఎందుకు అతను వెనకేసుకొచ్చారు అంటే, సరే ఇబ్బందులు అనేవి ఉంటాయి, పోనీ ఇతను సొసైటీకి ఉపయోగపడతాడు, ఎప్పటికైనా ఉద్యమానికి మంచి మూలస్తంభంలాగా ఉంటాడు, మన భావాజాలని ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్లాలంటే ఇలాంటి వాయిస్ ఉన్న వ్యక్తి ఒకళ్ళు కావాలని ఆ ఉద్దేశంతో ఇతన్ని మేము సపోర్ట్ చేయడం జరిగిందండి. కాలక్రమేణా ఇతను ఇప్పటికీ నేను చెప్తున్నానండి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు దెబ్బ కొట్టాడు, మీకు గుర్తుంది కదా భాను ప్రకాష్ రెడ్డి గారిని, విష్ణువర్ధన్. ఈ నేను చెప్పిన ఇన్సిడెంట్కి దానికి లింక్ ఉంది. ఏదైతే ఉద్యమ సభల్లోకి రావద్దని వార్నింగ్ ఇచ్చారో, ఇతను ఎలా మన లైమ్ లైట్లోకి రావాలండి ఒక ప్లాన్ గీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఉద్యమంలో వీళ్ళు రానివ్వట్లేదు, ఈయన యాక్టివ్ అవ్వాలి, ఆకర్షించాలి పౌర సమాజాన్ని. దానికి ప్లాన్ గీసుకున్నాడు. అది నరమానవుడికి తెలియదండి. తర్వాత సందర్భంలో ఏంటి ఎప్పుడు వెళ్ళిన ఇతను షూ వేసుకెళ్తాడు కదా, చెప్పులు ఎందుకు వేసుకెళ్ళాడు అని ఒక సందర్భంలో, బావా ప్లాన్ మామూలుగా లేదు కదా అంటే నటించాడు ఏమి చెప్పకుండా. స్టూడియోకి చెప్పులు వేసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావు అని మీరు ప్రశ్నించారు. నేను ప్రశ్నించాను, ఏం మాట్లాడాలి, సమాధానం లేదు దానికి. కాలక్రమంలో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మమ్మల్ని వెర్రి బాగులు వాళ్ళని చేసి పక్కన పడేసాడండి. అంతే, మేము ఇంకా అసలు అంతే. మా చందాలు ఇచ్చిన వాళ్ళు కానీ అప్పులు తెచ్చిన వాళ్ళు కానీ నా మొహం చూసి, మీరు అన్నారు ఇందాక పరపతి నరేంద్ర అంటే ఓకే మాట మీద నిలబడతాడు అనేదాన్ని ఇతను పూర్తిగా తీసేశాడు. ఎందుకు తీసేశాడంటే ఫోన్ ఎత్తే సమాధానం చెప్పాలి కదండి. ఇంకొక చిన్న విషయం చెప్తారండి. రాజధాని రైతు 20 లక్షలు అప్పిచ్చాడు నా ద్వారా, ఒక 10 లక్షలు 2 5లు 20 లక్షల రూపాయలు మేము ఇద్దరు తీసుకుని వెళ్ళాం. 5 లక్షలు ఇచ్చిన అతను మంచి అసలు హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి మన భుజంగరావు గారు అడిగాడు, కిరణ్ అంటే అవునా అన్నయ్య రాలేదంటే ఫోన్ ఇచ్చాడు. అన్నయ్య రాన్నాయని వచ్చి తీసుకెళ్ళు. ఎవరి దగ్గర డబ్బులు లేవండి, ఈ గత గవర్నమెంట్ దెబ్బకి కానీ లేకపోతే కరోనా దెబ్బ డబ్బులు లేవు. అప్పటికప్పుడు 5 లక్షలు తీసి నా చేతిలో పెట్టాడండి. తీసుకెళ్ళిన డబ్బులు అప్పుడు కానివ్వండి చందా కానివ్వండి కనీసం మనం తీసుకెళ్ళలేవు, కానీ ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా సార్. ఎవరు ఇచ్చారని కూడా అడిగేవాడు కాదు, నువ్వు ఎక్కడ తెచ్చావు అనేవాడు కూడా అడిగేవాడు కాదు. తీసుకెళ్ళేవాడు అక్కడ లోపల పెట్టేసేవాడు. డైలీ నైట్ 11:30 12కి కూర్చుంటామండి. చెప్తాడు, బావా మనం 30,000 మెజార్టీ క్రాస్ చేయాలి, మనకి ఇంకో 50 లక్షలు అవసరం అయ్యేటటువంటి డబ్బులు అంటాడు. మనం గెలుస్తున్నాం కదా, ఇంకా మెజార్టీతో పనే ఉంది మనకి, గెలిపే కదా, గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అసలు నువ్వు అడుగుపెట్టిన రోజే గెలుపు డిసైడ్ అయిపోయింది. తిరువురు పూర్తి నమ్మకం నాకు, ఇంతవరకు నేను గెస్ట్ చేసింది ఏది ఫెయిల్ అవ్వలేదు. సో కాదు బావా మనం హైకమాండ్ దృష్టిలో పడాలి అంటే మ్యాక్సిమం 30,000 మెజార్టీ క్రాస్ చేయాలి. మేమేం చేసేవాళ్ళం పిచ్చోళ్ళలాగా, ఓహో నిజమే కావాలా
బాబాయ్ 10 లక్షలు కావాలంటారు రేపు. మాకు తెలిసిన మిత్రులకి సరే ఒక 10 లక్షలు సార్. నరేంద్ర గారు నిన్నగా తీసుకెళ్లారు. కాదు సార్. సరే వాళ్ళందరూ కూడా ఏంటి, ఓకే ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక రోజు కాదు 2 రోజులు మన డబ్బులు మనకి వెనకిస్తారు. చెక్కులు నోట్లు నేను సార్ సంతకాలు పెట్టింది, అతను కాదు. ఇంకా పెద్ద భగవంతుడు నా అందున్నాడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. తెల్లారితే పోలింగ్ అనగా తిరువురు నియోజకవర్గం మీడియా TV5 ఆండ్రియా గారు, మహా న్యూస్ వెంకన్న గారు, మన భుజంగరావు గారు, మేము నలుగురు నైట్ 11:30 కూర్చున్నాం. మా బావ చెప్పిన విషయం ఏంటంటే, బావ డబ్బులు కావాలి బావ, ఇంకా సరిపోవట్లేదు, వస్తున్నారు జనాలు అన్నాడు. ఇంకెందుకు బావ, అయిపోయింది కదా, జిన్నీ గారు మొత్తం పంపించారు, దగ్గరుండి మనమే పంచాం కదా, ఇంకెందుకు అంటే, కాదు బావ పలానా వాళ్ళకి ఇవ్వాలి, ఏం చేయమంటావు అన్నా. లేదు ఏదో ఒకటి చిన్న అన్నాడు. తుళ్ళూరు నుండి 2 కేజీలు బంగారం తెప్పించానండి. 2 కేజీలు. నేను ఇది అబద్ధం చెప్పడం కదండి. TV5 ఆండ్రియా గారిని, మహా న్యూస్ వెంకన్న గారిని అడగండి. పాపం వాళ్ళిద్దరే ఎవరున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు తిరువురులో, ఎవరున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే, తిరువురు మొత్తం జల్లెడి పెట్టినా 10 లక్షలు దొరకలేదండి. సో ఆ రోజు నా అదృష్టం బాగుండి ఆ బంగారం నా దగ్గర ఉండిపోయింది. బీబోటి మిత్రుల దగ్గర తీసుకొచ్చాను, దాన్ని ఎవరికి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా పంపించడం జరిగింది. ఇట్లా లాస్ట్ మినిట్ వరకు కూడా అండి మా చేత పిండాడు, అప్పులు తెప్పించాడు, చందాలు తెప్పించాడు. ₹1 కూడా ఇతను ఖర్చు పెట్టలేదండి, దాచేసుకున్నాడు మొత్తం. దాచేసుకున్నాడు టోటల్ 100%. ఇవి పక్కన పెడితే నేను గత 4 నెలల నుంచి మెసేజ్లు పెడుతున్నాను శ్రీనివాస్ గారికి. నీ భార్య అకౌంటు, నీ అకౌంటు ఉద్యమంలో స్టార్ట్ అయిన దగ్గర నుండి జనవరి 16, 17 నువ్వు తుళ్ళూరులో నాకు కనిపించావు. ఆ రోజు నుండి నీతో జర్నీ చేస్తున్నా. నువ్వు ఉద్యమంలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాను అన్నావు. 3 కార్లు అని చెప్పావు. నీకు ఎన్ని కార్లు ఉన్నాయో నాకు తెలుసు, నీకు తెలుసు. కారు నెంబర్తో నువ్వు రా. ఇంతవరకు శ్రీనివాస్ గారికి సమాధానం లేదండి. ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడ్డా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని రా, మాధవి గారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని రా. ఆ వివరాలకు వెళ్ళే ముందు, ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంబేద్కర్ భావజాలం ఆనాడు వివక్షకి గురయ్యి అక్కడి నుంచి ఉన్నత చదువులు సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేయటం, టీవీ డిబేట్లో మీడియా సాక్షిగా కులరహిత సమాజం కోసం ఈ రిజర్వేషన్ ఫలాలు నిజంగా అణగారిన వర్గాలకు దక్కాలి అనే ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా నా కుటుంబం ఆ రిజర్వేషన్ ఫలాల జోలికి వెళ్లకుండా ఆదర్శంగా నిలబడి ఈ స్థాయికి వచ్చాను అని కామెంట్ చేశారు. దాంట్లో వాస్తవం ఉందా? అంబేద్కర్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటాడండి అంతే. ఆ పేరు ఉచ్చరించే అర్హత కూడా అతనికి లేదు. మరొకసారి మీకు చెప్తున్నా, అంబేద్కర్ గారి పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా అతను లేని వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి. అంబేద్కర్ మద్యపానానికి దూరంగా ఉండండి అంటారు. ఇతను కూడా అదే చెప్పాడు గెలిచిన తర్వాత. మద్యం తాగి వస్తే తాట తీస్తా అన్నాడు. 3వ రోజు ఓపెన్ చేశాడు. షాపులు ఎన్ని ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, నాకు షాప్కి ఇంత కావాలి అని. ఎవరైతే లిక్కర్ బిజినెస్ చేసే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా ఈ బెల్ట్ షాపుల మీదకి ఆయన ఒకరోజు ఉద్యమంలాగా వెళ్ళిపోయి పోలీసుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఆ వీడియోస్ రిలీజ్ చేసింది. ఆ డబ్బులు ఇవ్వలేదనే బేరం కుదరలేదండి. బేరం కుదరలా. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఎలా ఉంటాడండి, అతనికి వచ్చే లాభంలో ఏమంటే ఇస్తాడు, అతని లాభం మొత్తం ఏమంటే ఇస్తాడా? ఇతని విజన్ ఎలా ఉంటుంది? గెలిచిన 15 రోజుల తర్వాత ఇతను గెలవక ముందు ఎవరైతే ఉన్నారో వెల్నేడి కోటేశ్వరరావు గారు, నేను, భుజంగరావు గారు, మేము కాకుండా గత ఉద్యమ 5 సంవత్సరాల్లో రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి తరుణ్ 2 పిల్లర్స్ అండి వాళ్ళిద్దరు కూడా నా మేనల్లుళ్ళు. బాగా వర్క్ చేశారు. ఇతను హైదరాబాద్లో బయలుదేరి ధర్నా చేయాలి అంటే జనాల్ని అరేంజ్ చేసేది సుబ్బారావు, తరుణ్. ఇతనికి సెక్యూరిటీ తరుణ్. ఖమ్మంపాడులో ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఇతను కొంచెం భయపడ్డాడు, థ్రెట్ ఉందని. నా మేనల్లుండి తరుణ్, రామిశెట్టి తరుణ్. అప్పుడు ఎలక్షన్స్లో వీడిని ఎంటర్టైన్ చేయలే. ఇతను గెలిచి ఇతనికి థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత తరుణ్ని తీసుకొచ్చుకొని 2వ బెడ్రూమ్లో 25 రోజులు ఉంచాడు ఇతన్ని. ఈ తరుణ్ అనే వ్యక్తి ఎవరికి కనపడేవాడు కాదు, బెడ్రూమ్లోనే ఉండేవాడు. MRK గారు నన్ను చంపుతున్నారని బెదిరించారు చూసారా, ఈయన వీడియోలు చెప్పాడు. గంపలగూడెం ప్రస్తుత పార్టీ మండలాధ్యక్షుడు. ఆ MRK గారు బెదిరించిన సందర్భంలో వీడిని తీసుకొచ్చాడు, సెక్యూరిటీగా ఉంటాడని. పబ్లిక్ మీటింగ్లో MRK చంపుతాడు, నన్ను చంపడానికి ప్లాన్ చేశాడని అన్నాడు. శ్రీనివాస్ గారు చెప్పారు మీటింగ్లోనే చెప్పారు ఆయన. శ్రీనివాస్ గారు చెప్పేది ఏది చేయడండి, ఏది చేశాడో చెప్పమనండి. ఇప్పుడు ఆ రిజర్వేషన్ అనేది ఆ కుటుంబం ఆయన దాన్ని వదులుకున్నారని చెప్పారు, దాంట్లో నిజం ఉందా? సార్ అసలు అతను కులం పేరు ఎత్తడండి ఎక్కడ కూడా. ఆయన ఒకటే చెప్తాడు, నేను ఇండియన్, నో క్యాస్ట్.
వాళ్ళ పాప ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దాంట్లో ఎడ్యుకేషన్ అప్లికేషన్లో భారతీయుడు అని రాసి ఉంటుందండి. కుల ప్రస్తావన తేడు, మత ప్రస్తావన తేడు. మీరు కావాలంటే వాళ్ళ పాప అడ్మిషన్ ఫామ్ తెప్పించుకోండి, చెక్ చేసుకోండి. అతను కూడా డిబేట్స్లో చాలాసార్లు చెప్పాడు. ఇతను చాలా సంవత్సరాలు ఓటు హక్కే తీసుకోలేదండి ఎక్కడ కూడా. అది కూడా అతను మీడియా పరంగా చెప్పాడు. ఆయన వీడియోస్ మొత్తం బయటికి తీయండి, తెలుస్తుంది. అంటే ఇటువంటి బాధాకరమైన రోజు వస్తుందని నేను కలగనలేదండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా కళ్ళలో నీళ్ళు తిరిగి ఇందాక మీరు ఇంకా చూసాం మీ కళల్లో వస్తుంది. అంటే నేను రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి. సొసైటీకి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, బట్ ఈ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలన చేస్తుందంటే శత్రువు కూడా మెచ్చుకుంటున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, శత్రువు కూడా మెచ్చుకుంటున్నాడు. ఈ విధంగా సార్ వాళ్ళు కష్టపడుతుంటే ఇతను కూర్చొని కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఆ ఎమ్మెల్యే సీట్ అనేదాన్ని ఒకదాన్ని పెట్టుకొని నాశనం చేస్తున్నాడు తిరువురు కాన్స్టిట్యున్సీని. ఇప్పుడు ఈ స్థానిక వివాదం ఏదైతే అక్కడ జరుగుతున్న అవినీతి దానికి సంబంధించి విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయం చిన్ని గారి ఆఫీస్ వేదికగా జరుగుతుంది అనే ఆరోపణలు నిజమెంత? పచ్చి అబద్ధాలండి. అతను నిజాలు చెప్పడు సార్. అతని నోటి నుంచి వచ్చిన ఏదైనా అబద్ధమే. అతని నోటి నుంచి ఏది వచ్చేనా అది అబద్ధమే, నిజం కాదు. నిజాలు చెప్పడు అతను. నిజాలు చెప్పడు. ఒక్క నిజం చూపించండి అతని నోటి నుంచి వచ్చింది. అతను చేస్తానని చేసింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇతను ఓట్ బ్యాంకు కోసం అమూల్య అనే పాపని తెల్లదేవరపల్లి దత్తత తీసుకున్నాడు మీడియా సాక్షిగా. ఆ పాప ఎక్కడుందండి ఇప్పుడు? ఆ పాప గురించి ఎక్కడైనా చెప్పాడా? లేదు ఆ పాప బాగోగులను పట్టించుకుంటున్నాడా? ఏది చేసినా స్వార్థంతో చేస్తాడండి. సమాజం కోసం ఏమీ చేయడు అతను. ఎన్నికలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక విఆర్ఓ, మహిళా విఆర్ఓ సూసైడ్ అటెంప్ట్ చేయటం, ఆ ఉదంతం తరువాత మీ బావగారి మీద వచ్చిన ఆరోపణలు, మామూలుగా మన సినిమాల్లో 101 జిల్లాల అందగాడు శోభన్ బాబు అని అనుకుంటాం. అట్లా మీ బావ పట్ల కొంతమంది మహిళలు ఆకర్షితులయ్యి ఆయనతో చాట్ చేస్తారా, లేదా ఆయనే స్వయంగా చేస్తారా? అసలు అదంతా మీ బావగారంటే ఇష్టం లేని వాళ్ళు కల్పించే కట్టుకథలా? సార్, 2 చేతులు కలిస్తేనే చప్పట్లేండి. ఇందాక మీరు అన్నట్టు ఎమ్మెల్యే పదవి అనేది ఒక అందని ద్రాక్ష. మా బావకు అందింది అది. దాన్ని చూసి కొంతమంది ఆడపిల్లలు అట్రాక్ట్ అయితే అవ్వచ్చండి, నేను కాదన్నా. అయ్యారు కూడా. ఇద్దరి మధ్య చాటింగ్లు జరిగినాయి, అవన్నీ బయటకు వచ్చినాయి కొన్ని. ఆ సందర్భంలో జరిగిన సూసైడ్ అటెంప్ట్ తనది. ఈ సందర్భంలో మేము పార్లమెంటు సభ్యు గౌరవ చిన్ని గారిని కలవడానికి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తున్నాం. బావా జరగనిది జరిగిపోయింది, తప్పెవరిదైనా తర్వాత సంగతి. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఒక ఓటర్గా, నీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గపు ఓటరా తను, పరామర్శించండి అని సలహా ఇస్తే విని ఊరుకున్నాడు. సరే, మేము కోటేశ్వరరావు గారు, జానకిరామ్ అని వెనుగడప, మేము ముగ్గురు నైట్ 11కి కారులో సారు గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి అపాయింట్మెంట్ తీసుకొని రండి అంటే హైదరాబాద్ వెళ్ళామండి. కరెక్ట్గా చిన్ని గారు 10 గంటలకు వచ్చారు. మేము వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాం. అప్పటికి ఎమ్మెల్యే గారు రాలా. ఇంకా ఇట్లానే వరుసను కూర్చున్నామండి, నేను, కోటేశ్వర గారు, జానకిరామ్ గారు, చిన్ని గారి ఆఫీస్లో. ఇట్లానే వచ్చాయండి ఎమ్మెల్యే గారు. నేను కూర్చున్నా, ఎందుకు వచ్చారని అడిగాడండి. నేను వెంటనే సెల్ ఫోన్ పక్కన ఇసిరేసి కిందకి దిగానండి. ఇది ఎంపీ గారి సమక్షంలో కాదు, ఎంపీ గారు లోపల ఛాంబర్లో ఉన్నారు. మీరు బయట లాంజ్లో కూర్చోన్నాను. కోటేశ్వర గారు, జానకి ఉన్నారు. నేను కిందకి వెళ్ళిపోయా. ఒక అరగంట తర్వాత వచ్చి ఏడి మా బావ ఏడి అని కోటేశ్వర గారిని అడిగితే పక్కన జానకి గారు అన్నాడు, బూతులు తిట్టి వెళ్ళిపోయాడు ఎందుకంటే కాదు ఫోన్ చేయండి అంటే జానకి ఫోన్ చేశాడు నాకు, వేత్తలే నేను. తర్వాత కొలికిపూడి గారు తీసుకుని, బావా మనం భోజనానికి వెళ్దాము ఏమేమి దగ్గరికి రా అంటే, నేను నా మేనగోళ్ళ దగ్గర మీరు వెళ్ళిపోండి నేను రాను అని చెప్పేసి, అంటే అతన్ని తరఫున మేము క్షమాపణ ఇవ్వడానికి వెళ్ళామండి ఎంపీ గారి దగ్గరికి. అతని కోసం మేము ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఇది మా స్వార్థం కోసం మేము వెళ్ళలేదు. వెళ్ళే ప్రాసెస్లో నైట్ 11 నుంచి ఆల్మోస్ట్ 1 గంట సేపు వాళ్ళ భార్యతో నేను చాటింగ్ చేశాను. అమ్మ, తప్పులు జరుగుతూనే ఉంటాయి, బట్ కాదు, ఏం జరిగిందో ఎంపీ గారితో చెప్దాం, మనం తప్పుడు వాళ్ళు అవ్వకూడదని చెప్పేసి తను మెసేజ్లు మాకు పెట్టింది, మేము పెట్టాము, బాగా స్పందించింది. రేపు ఒకసారి రమ్మను అంటే జ్వరం వచ్చింది శ్రీని గారిని తను మెసేజ్ పెట్టింది. సరే, మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అతను రాను అన్నాడు కాబట్టి మేము వెళ్ళామండి. నేను ఎంపీ గారి ఆఫీస్ రాను అన్నాడు మాతో. సో అతను రావట్లేదు కాబట్టి మేము వెళ్ళి కొంచెం సారీ చేద్దాం ఎంపీ గారికి, ఇట్లా జరిగిందండి కాస్త చూడండి అని. తీరా రాను అన్నాడు కదా అని చెప్పేసి మేము వెళ్తే అతను వచ్చి మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు నీకు మంచి అయినా చెడైనా ఏదైనా చేసింది నేనే. గుండె మీద చేసుకుని చెప్తాను నేను. ఎవరూ నీకు అండగా లేరు, ఆదుకోలేరు.
నువ్వు సీటు తెచ్చుకో 5 కోట్లు ఇస్తాన్న వ్యక్తులు కూడా 5 రూపాయలు కూడా నీకు ఇవ్వాల. స్వయంగా నువ్వు చెప్పావు నాకు ఆ సంగతి. ఒక గుంటూరులో సమ్ పర్సన్ పేరు వద్దండి, మార్నింగ్ లంచ్కి పిలిచారు, టిఫిన్కి పిలిచారు. వెళ్ళాం, మన రాయపాటి సాయికృష్ణ, నేను, శ్రీనివాస్ గారు. బెటర్ అయిపోయింది అని అన్నాడు, నరేంద్ర గారు మనం హెల్ప్ చేద్దామండి శ్రీనివాస్ గారికి. ఇతని నేచర్ తెలిసిన తర్వాత అండి ఆయన ₹1 కూడా ఇవ్వలే ఎలక్షన్స్ టైంలో. 2 సార్లు నేనే అడిగితే దాటేశారు పాపం చెప్పలేక. తర్వాత నేను బయటకు వచ్చాను తెలిసి నరేంద్ర గారు చూశారంటే, సార్ మాకు చెప్పాలి కదంటే, మీకు వీడియో చూపించినా మీరు నమ్మే పరిస్థితి లేదండి, మీరు అట్లా కమ్ముకుపోయారు ఆయన మాయలో అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అండి. మాకు తెలుసు అండి. అంటే నేను ఒక విషయాన్ని రివీల్ ఇప్పుడు చేయనండి, సందర్భం వచ్చినప్పుడు చేస్తాను. మేబీ ఒక 3 years బ్యాక్, అది నేను ఇయర్ కూడా చెప్తాను. నా తమ్ముడు కూతురు ఓణీల్ ఫంక్షన్ జరిగింది హైదరాబాద్ ఈఎస్ఐ కాప్రాలో. ఆ తర్వాత వారం రోజులకి ఇతను ఫోన్ చేశాడు నాకు, బావా నాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఒకటి జరిగింది, నువ్వు బయట వేయాలి అని. ఏంటి బావ అంటే చెప్పుకొచ్చాడు. అది నేను ఇప్పుడు రివీల్ చేయను సార్, బట్ కార్డ్ పట్ల రివీల్ చేస్తాను నేను. సరే వెళ్ళు, నువ్వు తమ్ముడు ఉన్నాడు అక్కడ, వాడు చూసుకుంటాడు అన్న. ఉదయం 11 గంటలకు వచ్చాడండి మా తమ్ముడి దగ్గరికి, ఇంటికి, నా తోడ పుట్టినవాడితో. ఈవినింగ్ 4:30 వరకు పచ్చి మంచినీళ్ళు పుట్ల. వాడు 2 months బ్యాక్ వరకు కూడా నాకు చెప్పలే అక్కడ ఏం జరిగింది. మా తమ్ముడు చెప్పలే నాకు. నేను దూరంగా ఉంటానని తెలుసుకొని వాడు మా మిస్సెస్ చెప్పాడు, వదిన ఏంటి అన్నయ్య శ్రీనివాస్ గారితో, అది ఇప్పుడేంటి ఆల్మోస్ట్ 15 days నుంచి ఆయన గెలిచిన 15 days నుంచి ఆడట్లేదు కదా. అవునా అని అప్పుడు వాడు విషయాన్ని రివీల్ చేశాడు. అరే నువ్వు మరి ఎందుకు చెప్పలేదు నాకంటే, నువ్వు అసలు వినే పరిస్థితి లేదన్నా, నువ్వు నన్ను 5 లక్షలు చందా ఇమ్మన్నావు, గుర్తుందా నీకు శ్రీనివాస్ గారికి, నేను 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ వాడి భార్య వీరాభిమాని ఇతనికి. అతను చరిత్ర అండి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరంలా. అతను చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. చెప్పేది చెయ్యడు, అతను చేసేది చెప్పడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒకటి చెప్పండి సుస్పష్టంగా, కొలిక్పూడి శ్రీనివాసరావు గారికి లోపల కమ్మ కులం వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది అంటారు చాలామంది, అది వాస్తవా అపోహ ఏంటది? ఈ ప్రశ్న మామూలు ఇబ్బందికరమైన ప్రశ్న అండి నాకు. అతనికి లోపల ఏముంటుందో తెలియదు, కానీ అతని ఎదుగుదలలో 100కి 200% కమ్మ సోదరుల పాత్రేనండి. ఈ రోజు వరకు అతను వెనకేసుకొస్తున్న కొంతమంది కూడా కమ్మ సోదరులు, కమ్మ మహిళలు. అంటే వాళ్ళ దాకా కొన్ని చేరట్ల. బేసిక్గా ఒక కమ్మ కులం అనే కాదండి, అతను ఏ కులాన్ని, ఎవరిని కులాన్ని కాదు మతాన్ని డోంట్ కేర్, అంతే. నేనే, నాకు తప్ప ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఆ అణగారిన వర్గాలకి అండగా నిలబడటం కానీ, ప్రాక్టికల్గా తను చెప్పే ఆదర్శాలు, మహనీయుల అడుగుజాడలు, పూలే గారు, అంబేద్కర్ గారు, ఈ భావజాలం ఏమీ ఆయన ఈ ప్రజా జీవితంలో ఆ వర్గాలకు ఉపయోగపడే పరంగా ఆయన నడవడంటారా? అసలు ఆ వర్గాలతో డిస్కస్ చేస్తే కదండి నడవటానికి. దగ్గరికి రానిడు ఆ వర్గాలని. ఇతనికి ఆపద వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఇతను వెళ్తాడు. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వెళ్ళాడు ఇతను, దగ్గరికి కూడా రానిడు. చదువుకునే రోజుల్లో వివక్షను ఎదుర్కొన్న వ్యక్తి తను అధికారంలోకి వచ్చిన తర్వాత, తన చేతిలో పవర్ ఉన్న తర్వాత వివక్ష చూపించడం అనేది అమానవీ కోణం కదా. వివక్ష ఎదుర్కొన్నాడని ఎవరు చెప్పారు? అతను చెప్తే మీరు విన్నారు. అతను చెప్తే మీరు విన్నారు సార్. వివక్ష ఎక్కడికి గురయ్యాడు, అతను ఎక్కడ గురయ్యాడు? సో అది కూడా అవాస్తవమైనైతే. దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఇతని విద్యాభ్యాస చరిత్రలో అప్ టు డిగ్రీ ఒక 4 మాస్టర్లు, స్కూల్ స్టేజ్ నుంచి కావచ్చు, కాలేజ్ స్టేజ్ నుంచి కావచ్చు, వాళ్ళకు వచ్చే జీతంలో 10 రూపాయలు దాచుకొని ఇతనికి పుస్తకాలు కొన్నారు. వాళ్ళలో 2 బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వివక్షకి ఇతను గురి అయితే వాళ్ళు ఇవ్వరు కదా. స్టిల్ ఇప్పటికీ లైవ్ వాళ్ళు 4 కూడా. ఇతని విద్యాభ్యాసానికి సాయం చేసిన 4 మాస్టర్లు ఇప్పటికీ ఉన్నారు, మహనీయులు. ఇతను గెలిచిన తర్వాత వాళ్ళని ఏమన్నా పరామర్శించాడేమో ఒకసారి కనుక్కోండి. మీడియా పరంగా అతను అడుగుతున్నాను నేను. ఇతని పతనానికి కారణం ఆ 4 గురువులేనండి. తల్లి శపించవచ్చు, తగలదు. ఆ 4 గురువుల్లో ఒక గురువు శపించాడు ఇతను. కరెక్ట్గా 100వ రోజు సభ తిరువురులో పెట్టాడు శ్రీనివాస్ గారు. వీళ్ళకి మరి ఏం బాధ కలిగిందో మాస్టర్లకి. నేను 5వ రోజు వెళ్ళి, సార్ ఏంటి సార్ మీరు అంత మాట అన్నారు, మీ ఉసురు తగిలిందండి గురువు గారిది అన్న. ఆయన ఏంటబ్బాయి అన్నాడు. లేదు సార్ మీ ఉసురు తగిలింది, స్టార్ట్ అయింది పతనం అన్నాం. కరెక్ట్గా అంతే 105వ రోజు. మరి చూడండి గురువుగారి పవర్ ఎంత. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అతనికి సమస్యలు శ్రీనివాస్ గారికి. ఇప్పుడు ఇందాక లిక్కర్ దందా గురించి చెప్పారు. మీ దగ్గర ఏదైతే అక్కడ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన వ్యాపారస్తులతో మీ బావగారికి సంబంధించిన ఫోన్ చాట్ లావాదేవీలు, దానికి సంబంధించిన ఆయన బ్యాంక్ అకౌంట్లోకి, ఆయన శ్రీమతి అకౌంట్లోకి వెళ్ళిన డబ్బు వివరాలు, అవి నిజమేనా?
కాదు అని ప్రూవ్ చేయాలంటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. అదిగో మా బావ పలానా వ్యక్తి నుంచి మా బావనే నరేంద్ర నా మీద నింద వేశాడు, నిరాధారమైన నింద వేశాడు, ఇదిగో నా బ్యాంక్ అకౌంట్, ఇదిగో నా సెల్ ఫోన్ చాటింగ్, నాది కావచ్చు, నా భార్యది కావచ్చు, మీడియా సమక్షంగా రమ్మనమనండి, నేను కూడా వస్తాను. సో మీరు సవాల్ విసురుతున్నారు. ఇప్పటి నుంచి కాదండి, అతనికి నేను గత 2 నెలల నుంచి సవాల్ విసురుతున్నా వాట్సాప్లో. నేను బయటికి రాలే ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా రాకపోతే ఇతని చరిత్ర ఎవరికీ తెలియదు. ఇప్పటికీ రాకపోతే నేను అభిమానించే, నేను చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ చైర్మన్ అని ఒక ఇది పెట్టారండి. ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కర్షక పరిషత్ చైర్మన్గా బాబు గారు ఉన్నప్పటి నుంచి నేను బాబు గారికి వీరాభిమాని. స్టిల్ ఈ రోజు వరకు నేను ఏ పార్టీ సభ్యుడిని కాదండి. నాకు చంద్రబాబు గారే అంతే. ఇంకా డ్యామేజ్ జరిగిద్ది. అసలు ఇతను ఇన్ని పనులు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసినా కానీ సీటు ఇచ్చారు అంటే ఇంకంతకంటే మంచితనం ఏం కావాలండి? గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అన్నాడు, అన్నీ చేశాడు, బాబు గారికి తెలిసినా కానీ సీట్ ఇచ్చాడంటే ఒక 10% ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు ఇతను. పోనీయండి, ఒక ఎమ్మెల్యే సీటు వల్ల నాకు పోయేదేమి లేదు, అతను తెలుసుకుంటాడు, బాగుపడతాడు, బాగుంటాడు, ఒక గౌరవంగా ఉంటుంది మనకు కూడా అని చెప్పి బాబు గారు సీట్ ఇస్తే ఇతను ఏం చేశాడండి? ఇప్పుడు అక్కడ స్థానికంగా జరుగుతున్న సమస్యలు, ఇది ప్రతిపక్షం నుంచి వచ్చిన సమస్యలు కాదు వాస్తవానికి. అది బయట వ్యక్తులు, మీ జిల్లా కాదు, మీ బావది వేరే జిల్లా ప్రాంతం కాదు, అక్కడ కనీసం బంధుత్వం కానీ చదువుకున్న పరిస్థితి కూడా లేదు, నేపథ్యం లేదు. ఆయన తాడికొండ సీట్ అడగటం, లేదంటే బాపట్ల ఎంపీ సీట్ ఏదో అడిగిన పరిస్థితి, ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి. ఆల్ ఆఫ్ సడన్ తెలుగుదేశం అధిష్టానం ఆయన తిరువులో దింపింది, అఖండ మెజారిటీతో గెలిచారు. అక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మీ బావగారి ప్రవర్తన ఈ రకంగా రోడ్డెక్కే పరిస్థితి లేకుండా, కుటుంబం అన్న తర్వాత ప్రతి గదికి గొడవలు ఉంటాయి, దాన్ని 4 గోడల మధ్య ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాల్సిన దాన్ని దాటి బయటకు వచ్చి మీడియా ముఖంగా అది పార్టీకి ప్రభుత్వానికి తలపోటు అయ్యే పరిస్థితి. ఆ పరిస్థితులు కాకుండా ఉంటే అక్కడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మీ బావగారు బ్రతుకున్నంత వరకు అక్కడ టీడీపీకి సంబంధించిన టీడీపీ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వాస్తవానికి. అట్లాంటి పరిస్థితిని చేజేతులారా చెడగొట్టుకోవటాన్ని మీరు దగ్గరగా చూసిన వ్యక్తి, ఎందుకు అట్లా, ఆయన ఉద్దేశం ఏంటి? అది మాకు ఇప్పటికీ అంత చిక్కిన ప్రశ్న అండి. అది అసలు ఏమనుకుంటున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏదో చేయిపోయి ఏదో చేస్తాడు, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు ప్రతిసారి. అలా అనుకోవటానికి సెల్ఫ్ గోలు అనుకోవటం మోటో వేరుండొచ్చు. మీరు ఇందాక అన్నట్టు గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన టీవీ డిబేట్స్లో, ప్రత్యేకించి సాక్షి మీడియాలో కూర్చుని మాట్లాడిన వీడియోస్ డిలీట్ చేయటం అంటే అది చిన్న విషయం కాదు. అవునండి. మరి కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఇది వైసీపీ షూలో కాలు పెట్టి అడుగులు వేస్తున్నాడు అని వచ్చే ఆరోపణలో ఎంతో కొంత నిజం ఉండడానికి అవకాశం ఉందా? అటువైపు వెళ్ళడా? అటువైపు ఇతను వెళ్తానన్న వాళ్ళు రానిరండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిజెక్టెడ్ దిస్ క్యాండిడేట్. అన్ని చోట్ల రిజెక్ట్ అయిన పీసుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఉద్యమం కోసం పోరాడాడు అని ఒక కృతజ్ఞతా భావంతో రిజెక్టెడ్ పీసుని తీసుకొని సింహాసనం ఎక్కించారు. మన పార్టీ కార్యకర్తలు, తిరువూరు నియోజకవర్గ కార్యకర్తలు సోదరులందరూ కూడా ఇచ్చిన గౌరవాన్ని తను నిలబెట్టుకోలేకపోయాడు. వైసీపీ రిజెక్టెడ్ సార్ అతన్ని. మీరు చెప్పండి. సుధాకర్ గారు, చంద్రబాబు గారిని నేను ఒకటే కోరుకుంటున్నా, తిరువూరు నుంచే ప్రక్షాళన జరగాలి పార్టీ. ప్రజెంటు తిరువూరులో పార్టీ పరిస్థితి చాలా ప్రమాదకరంలో ఉంది. బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జోడుగుర్రలాగా అభివృద్ధి పదంలో పయనిస్తుంటే ఈ తిరువూరు అనేటటువంటి కాన్స్టిట్యున్సీ ఎఫెక్షన్ పార్టీకి 175 నియోజకవర్గాల తప్పనిసరిగా అట్టడుగుండా కార్యకర్త కూడా మాట్లాడుకుంటున్నాడు, ఏంటి తిరువూరులో ఏం జరుగుతుంది అనేది. ఏదో ఒకటి, మన రాష్ట్రంలో అత్యధిక వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం తిరువూరు అండి. బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చని మేము అందరం కూర్చొని ప్లాన్ ఇది చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ పార్టీకి వ్యతిరేకత రాలేదు, నాయకుడి వల్ల ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. ఇది రాష్ట్రంలో మొత్తానికి అంటకముందే లోకేష్ గారు, బాబు గారు చొరవ తీసుకొని, గతంలో నేను
గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశానండి ఎస్సీసీఎల్లో. బాబు గారు నన్ను ఒక సభ పెట్టి, రోజా గారు బాబు గారు తుళ్ళూరు వచ్చినప్పుడు ఆ సభ ఏర్పాటు చేసిన తీరు బాబు గారు భుజం మీద చేసి నా అభినందించారు. అప్పుడు నేను ఎమ్మెల్యే కంటే కూడా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నుంచి మా మామయ్య గారు ఎక్స్ ఎమ్మెల్యేకి పోటీ చేశారండి. మాది రాజకీయ నేపథ్య కుటుంబం అయినా కూడా ఈనాడు కూడా పదవుల కోసం కాదు, పార్టీని, మాకు చాలామంది అంటారు మీకు కోస్తే పసుపు రక్తం వస్తుందేరా అనేది, చేయాలి సార్ పార్టీ కోసం. వాళ్ళు మీరు తుళ్ళూరు అండి మాది, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళండి. నేను మాల వర్గానికి చెందిన వాడిని. నేను నాది ఎడ్యుకేషను ఎంఏ బిఎల్ బిఈడి అండి. ప్రజెంట్ నేను టీచర్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఒక ప్రైవేట్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. ఒకటే సార్, పార్టీలో ఇటువంటి అసందర్భమైనటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయో తప్పనిసరిగా వెంటనే ఆపరేషన్ చేయాలి సార్. లేకపోతే ఇది మహా రాచపుండు అయితే మటుకి. మీ స్నేహితుడు నరేంద్ర గారు బావు గారు అక్కడ సమీప భవిష్యత్తులో ఆయన వైఫల్యాలని డైవర్ట్ చేయటం కోసం మీరు అన్నట్టు ఇది తిరువురు సమస్య కాదు, మొత్తం ఈ రాష్ట్రానికి ఆ సమస్యను చుట్టే ప్రయత్నం జరగవచ్చు అనే ఆందోళన మీది మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. అవును, పార్టీకి నష్టం జరుగుతుంది. అది సమాజంలో కులాల మధ్య చిచ్చుపెట్టేలాగా అక్కడ ఆల్రెడీ ఆయన వ్యక్తిగతంగా నడిపించే సోషల్ మీడియాలో, ఆయన అనుచరుల ద్వారా నడిపించే సోషల్ మీడియాలో ఆ నియోజకవర్గంలో కమ్మ వర్సెస్ కొలికిపూడి అనేలాంటి ఒక నేరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే అతి త్వరలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు యాంటీ కమ్మ అనేది ఒక కమ్మ కులాన్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉందా? ఉంది సార్. సునామీ రాబోతుంది త్వరలో శ్రీనివాస్ మీదకి. ఇలాంటి వర్గ పోరులో మీరు కనుక పార్టిసిపేట్ చేసి తెలియనట్టుగా ఉంటే తప్పనిసరిగా అందరికీ కింద స్థాయి కార్యకర్త కూడా ఇలాగా కులాల కుమ్ములాట్లని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. తిరువూరులో సునామీని ఎదుర్కోబోతున్నారు శ్రీనివాస్ గారు. దయచేసి ఇప్పుడైనా పార్టీకి బద్ధుడై చంద్రబాబు గారు, లోకేష్ గారికి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తే కొంతవరకు పార్టీ బ్రతుకుతుంది. లేకపోతే 20 సంవత్సరాలు టీడీపీ లేదు ఇక్కడ అనేది మళ్ళీ పునరావృతం అవుతుంది. అసలు లైఫ్లో కూడా వస్తుందా అనేది మనం ప్రశ్నిస్తుంటున్నారండి. తిరువూరు వరకే కాకుండా ఈయన ప్రభావం, ఆయన తీసుకునే స్టాండ్ ప్రతిమా నియోజకవర్గాల మీద, మొత్తం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద పడే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా పడుతుంది కదండి. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో ఒక మణిపూషలాగా ఉండాల్సిన నీ జ్ఞానం, నీ యొక్క విజ్ఞానం ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది? నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటానికే నీకు పార్టీ సీట్ ఇచ్చింది. నువ్వు జాతికి కానీ ఈ ఎస్సీ సామాజిక వర్గానికి నువ్వు ఒక తోడుగా అండగా ఉండి వారి గళాన్ని నువ్వు శాసనసభలో వినిపించే వారికి ఒక గొడుగులాగా, పూర్తి స్థాయిలో ఎవరు న్యాయం చేయరండి, గొడుగులాగా ఉంటామని ఆశించారు. కానీ ఈరోజు చెడుగుడు ఆడుకుంటున్నావు వర్గాలతో. ఇది ఎంతవరకు ఇది అతని రాజకీయ పతనానికి తప్పనిసరిగా దారి తీస్తుందండి. నరేంద్ర గారు, అసలు మీ బావగారు మీకు బంధం, మీ బావగారి గురించి చెప్తుంటే మీరు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బంధం ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య? ఆ బాండింగ్, ఆ పిలుపు లోతు ఏంటి? నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటేనండి, అవసరం ఉంటే అతను ఏ వరుసనే పెట్టి పిలిచేస్తాడు. ఆ సందర్భంలో అన్నాడు నన్ను, నేనేంటంటే మరి మీరు అది హార్ట్కి తీసుకున్నాను. బావకాలలో ఆనందం చూడటానికి బావ మధ్య పనిచేశాడు సార్, చూశాడు, ఆయన కన్నీరు నింపాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి, ఒక సెకండ్. ఈ ఉద్యమం సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా కన్నా లక్ష్మీనారాయణ గారు వర్క్ చేస్తున్నారు. ఈ జేఏసీ గ్రూప్ సభ్యులు వీరాస్వామి గారు, శివారెడ్డి గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఇంకొక ఇద్దరు మన ఆడిటర్ మల్లికార్జున గారు, వీళ్ళ 5గురు కూడా కన్నా లక్ష్మణ్ గారు కలిశారు. వారితో పాటు నేను కూడా కలిశాను. కన్నా లక్ష్మణ్ కలిసి బయటకు వచ్చి హోటల్లో కాఫీ తాగుతున్నాం. మాకంటే ముందు మల్లికార్జున గారు కూర్చొని ఉన్నారు హోటల్లో. మేమిద్దరం వెళ్ళాం, కాఫీ ఆర్డర్ చేశారు. తాగుతుంటే మా ఇద్దరు వైపు చూశారు మల్లికార్జునరావు గారు, శ్రీనివాస్ గారి వైపు, నా వైపు చూస్తుంటే వెంటనే అసలు ఆయన అడగను కూడా అడగల, మా బావండి అన్నాడు. మల్లికార్జున గారు నా వైపు పెట్టి చూశాడు.
ఎందుకంటే మా ఇద్దరు ఎదురెదురు ఇళ్ళు, మల్లికార్జున గారిది నాది క్వైట్ ఆపోజిట్. ఒక ప్రశ్నార్థకమైన మొహం పెట్టి చూశారు. తర్వాత అడిగారు ఎలా నీకు అంటే, సరే ఇట్లా లేండి, ఆయనకి నా మనసత్వం తెలుసు, ఇక నువ్వు ఏదైనా హార్ట్గా తీసుకుంటావు అన్నట్టుగా. అట్లా స్టార్ట్ అయిందండి మా బంధం. ఇక ఇద్దరం అట్లానే పిలుచుకుంటాం మేము. తిరువూరులో కూడా నరేంద్ర అంటే ఎవరు చెప్పరు, కొలిగిపూడి బావగారు అంటే ఆ టక్కున లాయర్ గారు లేదా డైరెక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు. ఇందాక మీరు ఒక భుజంగరావు గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు అని. అసలు అతనికి కులమే లేదండి, అతనికి కులమే లేదు. అతను దళితుడు కాదు, అసలు కులం లేదు అతనికి, అంతే. అతను చెప్పిన విషయం అది. అతని పాత వీడియోలను తీయమనండి. కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడంటే ఇంకొక సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నట్టే లెక్క. దయచేసి కులం కార్డు పెట్టుకొని కొలికిపూడి శ్రీనివాస్ గారు వస్తే ఎవరు మోసపోవద్దండి. నేను మీడియా పరంగా మీకు విన్నవించుకుంటున్నాను. కొలికిపూడి శ్రీనివాస్ గారి చేతిలో అత్యంత దారుణంగా మోసపోయిన వ్యక్తి ఎవరంటే నేనే. ఆధారాలతో సహా చూపిస్తా. ఆధారాలతో సహా శ్రీనివాస్ గారిని నమ్మనండి. ఏం అవసరం లేదండి, ఓన్లీ బ్యాంక్ అకౌంటు, మా చాటింగ్స్. మీరు విజిల్ ద్వారా మీ బావగారికి ఇచ్చే సందేశం ఏం చెప్పాలనుకుంటున్నారో మీ బావగారికి సూటిగా సుస్పష్టంగా, ఎలాగో మీ ఫోన్ ఎత్తట్లేదు కదా ఆయన, విజిల్ ద్వారా మీ బావగారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ఆత్మీయ సందేశాన్ని అందించండి. గౌరవనీయులైన కొలికిపూడి శ్రీనివాసరావు గారు, బావ అనుకునే మన ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు, ఎలాంటి బంధుత్వం కూడా లేదు. మీరు చెప్పారు ఈ మాట తిరువులో, నేను చెప్పలేదు. సో నేను దానికేమీ ఫీల్ అవ్వట్లేదు. కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని అత్యద్భుతంగా పాలన సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని దయచేసి మీరు డిస్టర్బ్ చేయొద్దు. అలానే దళిత సోదరులందరికీ నా విన్నపం అండి, కొలికిపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి, అతను చెప్పిన మాటలు నేను ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు అని చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు గమనించండి. నిన్న నేను తిరువూరు గ్రూప్లో చూశాను, ఒక బీసీ సోదరుడు బీసీలని వదులుతున్నారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద. కానీ చాలా తప్పండి. అతను సీటు జనరల్గా తెచ్చుకున్నానని చెప్పుకుంటాడు, బయట ఎస్సీ కోటాలో తెచ్చుకున్నానని చెప్పాడు. అందరూ గమనించండి. ఇతని మాయ మాటలు నమ్మి కుల ముసుగులో, దళిత ముసుగులో మోసపోవద్దు. మీరు, మీకు సవిరంగా వినిపించుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి అతని మాయలో పడద్దు. మీకు ఏమైనా వ్యక్తిగత సందేహాలు ఉంటే నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మాట్లాడతాను. మోసపోవద్దు ప్లీజ్. ఇది భుజంగరావు గారు చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్, అట్లాగే ఆప్యాయంగా బావ అని పిలుచుకునే బంధం నరేంద్ర గారిది. తన బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అవి వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాల మీదకు అవి ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. అయితే ఈ ఇంటరాక్షన్లో, ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకించి తిరువూరులో జరుగుతున్న అవినీతిలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఒక సవాల్ కూడా విసిరారు నరేంద్ర గారు. దానికి సంబంధించిన చాట్ కూడా బయటపెట్టారు. వీటిట్లో ఏదన్నా తప్పు ఉంటే విజిల్ ప్రేక్షకులు వాస్తవం ఏంటి అనేది విజిల్ పరమావధి తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి విజిల్ సాదరంగా స్వాగతం పలుకుతుంది. గతంలో మనం పలుమార్లు ఆయన్ని ఇంటర్వ్యూకి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసాం. ఆయన వస్తానని చెప్పడం జరిగింది, కానీ మరి ఆయన ఉన్న బిజీ కారణంగా విజిల్కి అందుబాటులోకి రాలేకపోయారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఏమైనా చెప్పుకోవాలి, ఈ నరేంద్ర గారు చేసిన ఆరోపణలు కానీ, ఆ చాట్ కానీ, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వ్యవహారాలు కానీ దాంట్లో నిజం లేదు అని ఆయన చెప్పాలనుకుంటే ఇదే విజిల్లో ఆయన తన గళాన్ని వినిపించడానికి విజిల్ ప్రజాపక్షం, విజిల్ ధర్మం, ప్రజా ప్రయోజనం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు. థ్యాంక్ యూ సార్.